మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురువు. ఏ యోగాన్ని ఇవ్వాలన్నా గురువే. ఈ మకర రాశికి సంబంధించి చూసుకుంటే మొదటి 2.5 నెలలు గురువు వక్రీకరించి మిథున రాశిలో ఉండడం షష్టమ స్థానంలో. దీని ప్రభావం వలన వక్రీకరించినటువంటి కారణం చేత యోగించేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ ఏ వాటి మీద ప్రభావం అనంటే ప్రధానంగా ఉన్నత విద్యకు సంబంధించి చేసే ప్రయత్నం, విద్యకి సంబంధించి ప్రయత్నము, విదేశీయానానికి సంబంధించి చేసే ప్రయత్నము, ఏ పని చేసినా ఆ ఫలితంలో లాభాన్ని పొందడం, ఇవన్నీ కూడా యోగిస్తాయి. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చేసే ప్రతి పని 10 మందికి నచ్చుతుంది. ఈ మొదటి 2.5 నెలలు మార్చి 14 వరకు. ఈ మార్చి 14 తర్వాత మే 31వ తారీఖు వరకు రుజుమార్గంలో గురువు ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు పెరగడం, అలాగే మీ దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లించలేకపోవడం, లేదా మీరు ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హోమ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఎదురు చూస్తున్నట్లయితే లోన్స్ పొందే అవకాశం కూడా మీకు గోచరమవుతుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలల పాటు యోగ్యమైనటువంటి కాలం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈ 5 నెలల కాలంలో అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, రుణబాధలు నివృత్తి అవుతాయి, రాని బాకీలు వసూలవుతాయి. ఆఖరి 2 నెలలు మాత్రం అనుకూలంగా ఉండదు. ఇది గమనించుకోండి. ఏ తర్వాత ఈ గురువు యొక్క అనుగ్రహం వలన దాదాపుగా ఒక 4.5 నెలల పాటు అనుకూలంగా లేని సమయం, మిగతా సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే దాదాపుగా ఈ గురువు మీకు ఒక 60-40% యోగిస్తాడు. 60% యోగించడం, 40% అవయోగం చేయడం. మరి ఈ యొక్క గురువు వల్ల ఒక్క దగ్గరనే ఆగిపోతుందా? మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏంటి? ముఖ్యంగా నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే సామెత గుర్తుంది కదా. పడగొట్టిన చోటనే లేచి నిలబడగలుగుతాం. అదే ఈ గురువు అనుకూలంగా లేకపోయినా రాష్ట్రాధిపతి అయినటువంటి శని సంపూర్ణంగా యోగిస్తున్నాడు కొంతకాలం పాటు. ఇక్కడ మీరు గమనించాలి. అసలు సిసలైనటువంటి శని తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కష్టపడే తత్వము, నిజాయితీగా ఉండే తత్వము, ముందుకు ధైర్యంగా సాగే తత్వం కనుక అలవర్చుకుంటే ఈ మకర రాశి వారు పొందే అదృష్టం ఇంత అంత అని చెప్పడం కాదు, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే జూలై 26వ తారీఖు వరకు శని తృతీయ స్థాన సంచారము చేత యోగకరుడుగా ఉండడం, మరియు డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రగమనము చేత ఏలినాటి శని దోష ప్రభావాన్ని కూడా కలగచేస్తున్నాడు. ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయం అంటే ఒక సందర్భంలో గురువు యోగించట్లేడు కానీ శని యోగిస్తున్నాడు, కష్టపడడం. ఒక సందర్భంలో కష్టపడినా ఫలితం దక్కకపోయినా దైవాన్ని నమ్ముకుంటే, దైవ ఆరాధన, దైవ ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా మీకు యోగాన్ని కలగచేస్తుంది అనేటువంటి యొక్క సందేశాన్ని మీకు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహం ఇవ్వబోతుంది. ఇది యోగదాయకంగా అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి ప్రధానంగా మొదటి 2.5 నెలలు కష్టపడితే ఆ తదనంతరం మే వరకు ఉండేటువంటిది అక్కడ గడ్డు కాలంలో ఈ కష్టం మీకు ఉపయోగించబడుతుంది. కాబట్టి బాగా కష్టపడితే తప్ప సరైనటువంటి ఫలితాన్ని పొందలేమని ఈ యొక్క గురువే మనకు తెలియచేస్తుంది. ఇక సంబంధించి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం, ఉన్నత విద్యకి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించి తీరుతుంది. ఇక ఉద్యోగం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగంలో ఏ సందర్భంలో ఏ సమయాలు బాగుంటాయి, ఏ సమయంలో ఉద్యోగం మారాలి అనే విషయాల గురించి క్లుప్తంగా ముందు తెలియచేసుకుందాం. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయానికి వచ్చేసరికి మొదటి 2.5 నెలలు వివాహ ప్రయత్నానికి, లేదా జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు వివాహము ప్రయత్నానికి అనుకూలం. వివాహ సంబంధముగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహము నిశ్చయం అవ్వబోతుంది, సందేహమే లేదు. ఇక దాంపత్య సమస్యలు, ఈ దాంపత్య సమస్యలు అనేటువంటివి మొదటి 6 నెలల వరకు, 5 నెలల వరకు కూడా గడ్డు కాలమే. 6వ నెల నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి ప్రథమార్థం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పొరపచ్చాలు ఆవేశాలకి లోను కాకుండా సంయమనం పాటించినట్లయితే జూన్ నుంచి అన్నీ సర్దుబాటు చేసుకుంటాయి. దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పటికీ విడిపోయి కలవాలనుకునే వాళ్ళు జూన్ తర్వాత ప్రయత్నాల్లో మీరు సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలోకి వచ్చేసేసరికి ప్రధానంగా ఇటు ఏప్రిల్ మే మంత్ మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ అండ్ మే మంత్ వరకు గురువు అనుకూలంగా లేడు. కానీ ఆయుష్కారకుడైనటువంటి శని అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. కానీ శని వక్రీకరించి తర్వాత గురువు నవంబర్ డిసెంబర్ మాసంలో సింహరాశిలో సంచారం చేస్తున్నట్టు ఈ కారణం చేత ఆ ఆఖరి 2 నెలలు మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. గడ్డు కాలమే ఆరోగ్యపరంగా అని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ఫుడ్ని కంట్రోల్ అనగా డైట్ కంట్రోల్ కనుక చేసుకుంటే మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సంతానపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగ్యత ఉంది. సంతానవంతులవుతారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో సంతానము కలుగుతుంది. మొదటి 2.5 నెలలు కూడా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక సంబంధించి చూసుకున్నట్టయితే రాజకీయ పలుకుబడి అనేటువంటిది ఉంటుంది ప్రయత్నం చేస్తే. కానీ పెద్దల యొక్క అండదండలు లేని కారణం చేత ఆ పలుకుబడి పేరును మాత్రమే తెస్తుంది తప్ప మీకు ఉపయోగపడే విధంగా మీకు పదవి అనేటువంటిది ఉండదు. కాబట్టి అందరితో కలుపుగోలుగా ఉండండి. కానీ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. ఆశించి భంగపడడం తప్ప ఇంకా వేరే ప్రయత్నం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా పాటించండి. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటిది కనుక వచ్చినట్లయితే ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఆటోమేటివ్ రంగము మరియు గ్రౌండ్ ఆయిల్స్ అనగా కిరోసిన్, పెట్రోల్, డీజిల్ లాంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు, చర్మ మరియు తోలు సంబంధమైన వ్యాపారస్తులు, ఇనుము సంబంధమైనటువంటిది ఇటుక, మట్టి, ఇసుక సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా జూలై వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క వ్యాపారము అభివృద్ధి బాటలో ఉంటుంది. తదనంతరం కొంత కుంటుబాటుతనం తప్పదు. ఇక మరీ ముఖ్యంగా వ్యాపార విస్తరణ జూలై లోపల చేసే ప్రయత్నం చేసుకుంటే మంచిదని గమనించవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి రెస్టారెంట్, హోటల్ బిజినెస్, జనరల్ స్టోర్సు, టిఫిన్ సెంటర్సు, రోడ్ సైడ్ వెండర్సు, అలాగే తీర్థయాత్రలు, దైవ సంబంధమైన వృత్తులు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కళాశాలలు, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి 4-5 నెలలు అనుకూలంగా ఉండదు. జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయాలు నవంబర్ డిసెంబర్ అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏదైనా కానీ వ్యాపారం విస్తరింప చేసుకోవాలి లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు మీ యొక్క జన్మజాతకాన్ని దగ్గరలోని మంచి పండితుల చేత చూపించుకొని ప్రయత్నం చేసి అన్నీ అనుకూలిస్తే కనుక మీరు మొదలు పెట్టవచ్చు ఈ చెప్పినటువంటి సమయంలో అని చెప్పవచ్చు. ఇక కళారంగంలో జన్మించినటువంటి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనగా సినిమా రంగము, టీవీ సీరియల్స్ రంగము, సోషల్ మీడియా రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ దానికి తగ్గినటువంటి ధనం మాత్రం రాదు. మీకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి మీ చేత పని చేసుకొని ఎగ్గొట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తలు పాటించండి. మొహమాటానికి పోయి మొదటికే మోసం తెచ్చుకోకండి. కాబట్టి అన్ని విధాలుగా నిక్కచ్చితత్వాన్ని కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఏర్పరచుకుంటే చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రైతులు ప్రధానంగా వాణిజ్య పంటలు వేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది. అలాగే శాస్త్రీయమైనటువంటి పంటలు కూడా అనుకూలిస్తాయి. కాకపోతే దిగుబడి పెరుగుతుంది కానీ దానికి తగినటువంటి రాబడి అనగా ధనపరంగా కొంత నష్టపోతారు. ఎలా? దిగుబడి చాలా వస్తుంది. మీరు అమ్మే సమయానికి మీరు అనుకున్నది 10 రూపాయలు అయితే మీకు దక్కేది 3 రూపాయలు. ఇలా రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి పెద్దల యొక్క సహాయ సహకారాలు సలహాలతో మీరు పంటలు వేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా మీ కష్టం మీకే ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు మామూలుగానే ఉంటాయి. ఇంతకు ముందులాగా గౌరవించినటువంటి సందర్భాలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. అనవసరంగా మీ యొక్క సర్వీస్ని ఎదుటి వాళ్ళకి వృధాగా ధారపోయడమే కలుగుతుంది తప్ప మీకు
వాటి నుంచి ఎటువంటి ఉపయోగాలు అనేటువంటివి కావు. అంతేకాకుండా సంతానవంతులవుతారు. వివాహానికి సంబంధించిన వివాహ ప్రయత్నాల్లో వివాహం జరిగి తీరుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కానీ మీకు ఉపయోగపడే విధంగా ఎవ్వరూ ఉండరు కుటుంబ సభ్యులతో సహా. కాబట్టి నిర్మోహమాటంగా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి తీసుకోవడం కష్టతరం అవుతుంది. ధనాన్ని నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. మోకాలు నుంచి పాదాల వరకు సమస్యలు అధికంగా ఉంటాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ సమయంలో చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం. ఇక ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు లోపల ప్రయత్నం చేయండి, ఆ సమయం. ఇక తదనంతరం జూన్ 15 నుంచి జూలై 15 మధ్యకాలంలో ఉన్నటువంటి సమయం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఉద్యోగ సంబంధంగా. మళ్ళీ చెప్తున్నానండి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు, అలాగే జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు, సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయమే ఉద్యోగస్తులు నూతన ఉద్యోగం మారడానికి, నిరుద్యోగస్తులకి లేదా ఉన్న సంస్థల్లో అభివృద్ధిని అనగా ప్రమోషన్ పొందడానికి లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి అనుకూలమైన సమయం. మిగతా సమయాలు అనుకూలము కావు. ప్రయత్నం చేసి భంగపడి ఇబ్బందులు పడడం తప్ప వేరే ఫలితము లభించదు. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి వరకు కూడా ఎలాగో గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఈ కారణం చేత సందర్భంగా కుజుడు కూడా అనుకూలంగా లేడు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి. ఏప్రిల్ నెలలో కుజుడు యోగిస్తున్నాడు. తద్వారా నూతన వ్యక్తుల పరిచయం అనేటువంటి జరుగుతుంది. మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు సంతానం మూలకంగా చిక్కులు, సమస్యలు, ఖర్చులు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఎవరితో కలిసి పనిచేసినా, జీవిత భాగస్వామైనా, వ్యాపార భాగస్వామైనా ఎక్కువగా కష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా లేదు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. ఇటువంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, ఉద్యోగం కోసం పురుష సూక్త విధానము, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి నివారణ కోసం, కోర్టు సమస్యల కోసం సుదర్శన మూలమంత్ర హోమాలు, అలాగే ఆర్థిక బాధలు, దాంపత్య సమస్యల నివారణకి లక్ష్మీ హోమాలు, ఇలా 21 రకాల హోమాది కార్యక్రమాలు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులు విన్నారు కదా, ఇప్పుడు చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా మంచి జరగాలి, మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమించాలో తెలుసుకున్నారు. ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకున్నారు. కాబట్టి మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ సెలవు.